అదా కన్ఫ్యూజ్ అయ్యానా షూటింగ్ అప్పుడు? అంతే సార్, మీరు మర్చిపోతుంటారు. భాగ్యానికి మీనాక్షి, మీనాక్షి భాగ్యానికి, భాగ్యం మీ భార్య, మీనాక్షి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకేదో దిల్ రాజు గారు అన్నారు ఆయనకి ఏదో కొంచెం 1 వీక్ డౌట్ వచ్చిందని, కానీ నాకు అసలు డౌటే లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ సినిమా సంక్రాంతికి వస్తుందని అనిల్ మేమిద్దరం ప్లాన్ చేసాం. తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, ఫ్యామిలీస్కి, అందరికి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది దిస్ ఫిలిం. And like Dil and Anil said, in the whole industry, we all wish the other films, Ram Charan's Game Changer and my Balaya's Daku Maharaj and Sankrantiki vastunam. Anni cinemalu tappakunda baga aadali, industry ki chaala manchidi, and that's the way the industry should go on. And media mitrulu eppudu Sankranti films eppudu baga encourage chestaru, so wish please encourage all these films. And entertainment అనగానే for me in my career after doing EVV's films, for me I felt very very comfortable with Anil. And Anil F2 సినిమాలోనే the way he showed me and gave me a wonderful character. ఈ సినిమాలో చాలా బాగా రాశారు. And I think స్క్రీన్లో చూస్తే యూ విల్ షువల్లీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇన్ మై కెరియర్. అండ్ అనిల్ ఏంటి అనిల్, నాకు తెలుసు కదా, నాకు కొంచెం ఏదో ఒకటి అడుగు, ఏదో నాకు ఇప్పుడు మాట్లాడు. నేను కాదు సో ఎన్ని స్క్రీన్లు వస్తుంది, ఇక్కడ ఏం రాదు కదా. మీరిద్దరున్నారు, టెన్షన్గా ఉంది. పెళ్ళాల్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకే మీరు ఎనీహౌ ఐ థింక్ ద వర్కింగ్ ఐ రియలీ థరలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్. పేరున విత్ ఐషు, విత్ మీనాక్షి, నరేష్, ఉల్లి, గణేష్, everybody, and with wonderful technicians, with Samir handling the camera and Beams music, direction Prakash, my editor Tamirazu. Everybody's done a wonderful job, and tappakunda ee cinema will be a wonderful film for Sankranti. And నేను కొంచెం నవ్వుతూ ఉంటాను, కొంచెం ఒక్క స్మైలింగ్ ఫేస్. నేను ఎప్పుడు మీతో నవ్వుతూ ఉంటాను కదా, కొంచెం అది చాలు. కొంచెం ఓకే, పర్లేదు, కొంచెం నవ్వేసేయండి. సీరియస్గా ఉంటేనా? ఓకే, సో ఇంకేంటే ఐశ్వర్య ఫస్ట్ సెట్కి రాగానే ఏం మాట్లాడుతుంది సార్? ఇది అది ఇంతకు చెప్పింది కదా, సినిమా గురించి సీన్స్ ఏం చెప్పకుండా ఇంతకే చెప్పింది, ఫుడ్. ఇక్కడ కూడా ఎవరో శేఖరు ఎవరో ఫుడ్ పెట్టారు, నువ్వు పెట్టావా? వెరీ గుడ్. మా గురించి మాట్లాడారు సార్. నేను ఒక్కటి చెప్తాను సార్, చెప్తారు ఇలాగా కాదమ్మా, వదిలేసి ఉండు. అంటే ఈ సినిమాలో అలా మాట్లాడదండి, ఇట్లా కాదండి పాపం, అట్లా కాదు. షూటింగ్ రాగానే సార్ థ్యాంక్ యూ సార్, ఇవాళ మధ్యాహ్నం ఏం తిన్నా ఒక్కసారి చెప్పండి సార్, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను అంట. సార్ ఫస్ట్ రాగానే నేను ఈరోజు డైట్లో ఉన్నాను అంటదండి. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుద్ది. కానీ మధ్యాహ్నానికి నాటుకోటి వస్తుంది, ఇది వస్తుంది, పుల్కాలు వస్తున్నాయి, పరాటాలు వస్తున్నాయి, ఇక అదే ఫుడ్ అండి. ఈ మధ్యకాలంలో ఎవరు అంత అన్ని తిన్నా వెయిట్ పుట్టాను అవట్లేదు, అదేంటో అర్థం కాదు. అది కాదు సార్ వచ్చి ఇప్పుడు ఎక్కడన్నా మనం అరకుకి లేకపోతే పొల్లాచి షూట్కి వెళ్తే, సార్ డైట్ మా దయచేసి ఐషు నువ్వు నా పక్కన రావద్దు అని అంటారు. కరెక్ట్గా ఈవినింగ్ అయితే ఏదో ఒకటి నేను కొంచెం ఏదో తింటాను. అలాగే హైదరాబాద్ షూటింగ్లో పావును, చికెన్, కీమా, అది ఐషు ఏంటది కొంచెం చూపి ఆ డబ్బా సార్ని కూడా తినిపించి డైట్ అంతా స్పాయిల్ చేయించి అలాగే అప్పుడప్పుడు కొంచెం సార్ కూడా అప్పుడప్పుడు మమ్మల్ని ప్యాంపర్ చేశారు కదా సార్. ఏంటి సార్ మీరు ఫుడ్
Thanks, Anil. Thanks, and please encourage this film. This is going to, you'll really love this film. That's all I can say. And it'll be one of my best family entertainers in Tak Chepnattu. Thanks. Nice to see all of you. As usual, మనం తర్వాత కలుద్దాం. మనం ఎప్పుడు ఎక్కువ గ్యాప్ తర్వాతే కలుస్తూ ఉంటాం. And you know me, I think very differently, and I always wish for your happiness more than what we are doing in this film, encounters. I always want you people to be happy in life and be positive, and that's the only thing. Finally, peace of mind is most important. The rest will go on. The rest show is all a big drama, but I have to do the drama very well. Today I'm Venkatesh, and I'm representing Dil Raju and Anil from this film. But I'm doing my job very honestly. But let's all do this drama here and there, but be at peace inside, okay? And I wish you all the best. Okay? Thank you very much. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. జనరల్లీ మనకి Q&A సెషన్స్ ఉంటాయి కదండి మీడియాతో. మనం మీడియా క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇది మనం చూసాం ఇంతకుముందు. కానీ ఫర్ ఎ చేంజ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు కథని గెస్ చేయాలి. కథని గెస్ చేయాలి. అసలు ఏంటి? అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి, అంటే ఎక్సలెంట్ వైఫ్ ఏంటి, ఎక్స్ కాప్ ఏంటి, ఈ నాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి వాళ్ళ కథని కరెక్ట్గా గెస్ట్ చేశారనుకోండి, 2025 మొత్తం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్దే కాబట్టి ప్రీ రిలీజ్లో వారు గిఫ్ట్ ఇస్తారనమాట 5గురిని చూస్ చేసి. డిస్టర్బెన్స్. ఏంటది వెనకాల? అక్కడ మైక్స్ అన్ని ఆఫ్ చేయండి అమ్మా దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలాంటి కేసు? అంటే మేము వీడిపోతామా, ఆ అమ్మాయి నా బెడ్రూమ్ లోపలికి వస్తుందా? నో, ఐ డోంట్ నో. దెన్ అంటే సార్ మనం ఏం లేదు. సో మీడియా మిత్రులకి ఏం లేదు, వెళ్ళే ముందు చిన్న కొస మెరుపు. సో ఇప్పుడు Q&A జనరల్గా మనం కాదు అనిల్, ఏదేదో అనేసుకుంటారే. కాదు సార్, ఏదేదో అదే విందాం, ఏమనుకుంటారు అది విందాం. కాదు ఏంటి అది విందాం సార్. నాకు టెన్షన్ వేస్తుంది. ఏమేమి అనుకునే కాదమ్మా, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ వైఫ్ ఏదేదో అనేసుకుంటారు. కాదు. సో మనకేం లేదు సార్, సినిమాలో ఉన్న కాదు తన కిడ్నీ తను తీసుకుంటుందా, ఆ లెవెల్ వరకు ఎన్నో థాట్స్ వచ్చేస్తాయి. సార్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఏం లేదు, చిన్న పజిల్. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కొన్ని క్యారెక్టర్స్ చూశారు. సో ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక సీఎం గారు నరేష్ గారు, అండ్ పార్టీ ప్రెసిడెంట్ వీటీ గారు. మీకు బ్యాక్లో కొన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు. సో జైలర్, బీహార్ ఒరిస్సా రౌడీస్, అండ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO, అండ్ కానిస్టేబుల్. సో వీళ్ళందరి మధ్య ఒక కథ నడుస్తుంది. సో నాకు మీడియా మిత్రులు అంటే ఒక గౌరవం. ఎందుకంటే ఒకరు ఇంటర్వ్యూ ఇస్తే అప్పట్లో వాయిస్ రికార్డులు లేని టైంలోనే చక్క పాయింట్లు అట్లా అర్థం కాని పాయింట్ రాసుకొని ఆ 4 హైలైట్స్ పెట్టుకుని అందంగా రాస్తారు ఒక ఇంటర్వ్యూ ఏదైనా. సో దే కెన్ కనెక్ట్ ద థింగ్స్ వెరీ వెల్. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు. సో మీ ముందు ఒక ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని గెస్ చేయండి. సో చేయటం వల్ల మీకు ఏదో టైంపాస్ మాకేంటని మీరు అనుకోవచ్చు. ఇందాక నుంచి సంక్రాంతి గారు రాజుగారు అంటున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కథని దగ్గరగా గెస్ట్ చేసిన వాళ్ళకి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఏంటి? 25 lakhs. ఉండవా? అయ్యో అయ్యయ్యో. అసలే బడ్జెట్ నేను పెద్ద అమౌంట్ ఏదో చెప్పేశాడు. మంచి అనౌన్స్ చేశాడు, ఈ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గిఫ్ట్ ఇస్తాడంట. అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగుంది. 25,000 అంటే ఎవరికి కావాలి? 25 lakhs అంటే నైట్ సో ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా ఈ కథ ఏమిటో మీరు చెప్పాలి. పాత్రలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. సో ఆ పాత్రలు ఎలా కలుస్తాయి? కాదు అనిల్, నువ్వు ఏదో అనుకున్నావు కానీ సైలెంట్ గా మైక్ ఎవరి దగ్గర ఉంది అక్కడ? అదే వాట్ ఆర్ యూ టాకింగ్? తీసేసుకున్నారు మైక్. కాదు, ఫస్టే మీరు చెప్పేస్తారా? అంటే అలా కాదు, మీరు కథ గెస్